నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల వైపు వెళ్తున్న క్వాలిస్ వాహనం ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘోర ప్రమాదానికి గురైనటువంటి దృశ్యాలు మనము విజువల్స్ లో కూడా చూస్తున్నాము. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల వైపు వెళ్తున్న క్వాలిస్ వాహనం ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడ్డవారు నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారు పోలీసులు? ఈ యొక్క నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ప్రమాదంలో 4 మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలైనవి. తీవ్ర గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఆళ్లగడ్డ ఇది నంద్యాల వైపు వెళ్తున్న ఈ యొక్క క్వాలిస్ వాహనము AP09AH 667 ఈ యొక్క వాహనము అదుపు తప్పి డివైడర్ ని ఢీకొనడంతో ఒక్కసారిగా ఎదురు రోడ్లో వస్తున్న ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొనడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో అక్కడికక్కడే 4 మృతి చెందగా డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనబడుతుంది. ఒకందుకు ఇది ఇంకో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో కూడా ప్రయాణికులు ఉన్నారు. వారైతే ఎవరికి ఏం కాలేని పరిస్థితి. అయితే క్వాలిస్ వాహనము ఒక్కసారిగా ఢీకొనడంతో పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క కారులో అయితే క్వాలిస్ కారులో 6 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 4 చనిపోక 2కి మాత్రం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఏదైతే హైదరాబాద్ ఈ యొక్క వీళ్ళంతా మృతి చెందిన వారంతా తెలంగాణకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వీరు తీర్థయాత్రలు చేసుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క తెల్లవారుజామున కావడం చేత ఆ సమయంలో యొక్క ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం మేరకు ఆ యొక్క కారు డ్రైవరు నిద్రమత్తులో ఉన్నట్ల తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క ప్రమాదం అంటే పూర్తిగా ఒక్కసారిగా బస్సును ఢీకొనడంతో ఆ కారులో ఉన్న వాళ్ళ యొక్క బాడీలను తీయడానికి కూడా చాలా కష్టపడిన పరిస్థితి. ఈ యొక్క ప్రమాదం జరిగిన సమయంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ యొక్క బాడీలను తీయడానికి కూడా ట్రైన్ సాయంతో పూర్తిగా తొలగించడం జరిగింది. గాయాలైన వారిని మాత్రం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదం అంటే ఈ యొక్క ఆళ్లగడ్డ ఈ యొక్క నేషనల్ హైవేలో ఇది 2సారి చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే పూర్తిగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగి కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇటువంటి ప్రమాదాలు అయితే తరచుగా జరుగుతున్నాయి. వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.